ఒక కల, ఒక అద్భుతమైన ఆశ, మనసు నిండా ఎంతో నమ్మకంతో, కళ్లనిండా కమ్మటి ఊహలతో మొదలవుతుంది ఆ ప్రయాణం. ప్రతిరోజూ నిద్రలేవగానే ఈరోజు నా లక్ష్యం వైపు ఇంకో అడుగు వేస్తాను అనే తపన. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా ఇది మామూలే, విజయం వైపు వెళుతున్నప్పుడు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అనుకుంటూ ముందుకు సాగిపోతాం. కాని కొన్నిసార్లు ఊహించని రీతిలో సడన్గా ఆ కల ఒక పీడకలగా మారిపోతుంది. ఆశలన్నీ అడుగంటిపోతాయి. పెట్టుబడి, కష్టం, నిద్రలేని రాత్రులు అన్నీ వృధా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒక సునామీ వచ్చి సర్వం నాశనం చేసినట్టు మనం కళ్ళు తెరిచేలోపే అంతా అయిపోతుంది. ఎంతోమందికి జీవితంలో ఇలాంటి ఒక చేదు అనుభవం తప్పదు. ఎందుకంటే వాళ్లు ఎంచుకున్న ఆ మార్గం పైకి ఎంత అద్భుతంగా లాభసాటిగా కనపడ్డా లోపల కొన్ని నమ్మలేని నిజాలు దాగి ఉంటాయి. అది ఏ రంగం అనుకుంటున్నారు? ఏ బిజినెస్, ఏ వ్యాపారంలో ఈ కథలెక్కువ? మీరు ఊహించింది కరెక్టే. అది ఆహార ప్రపంచం, ఫుడ్ బిజినెస్. అంటే రెస్టారెంట్స్, కెఫేలు, ఫుడ్ ట్రక్స్, డార్క్ కిచెన్స్, ఇలా ఏ రూపంలో అయినా సరే మనం తినే ఆహారానికి సంబంధించిన వ్యాపారం. మనలో చాలామందికి ఒక రెస్టారెంట్ ఓనర్ అవ్వడం, మన చేపితో చేసిన వంటలతో నలుగురిని అలరించడం ఒక పెద్ద డ్రీమ్. ఒక చిన్నప్పుడో లేకపోతే ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తూనో మనకు తెలియకుండానే ఒక ఫ్యాంటసీ ఉంటుంది. ఆహా, నేను ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని. దానికి చాలా కారణాలున్నాయి. ఫుడ్ అనేది ఎప్పుడూ డిమాండ్ ఉండేది, ప్రతి ఒక్కరికీ అవసరం. పైగా మనకు వంట చేయడమంటే ఇష్టముంటే అది ఒక బిజినెస్గా మారిస్తే మనం ఇష్టపడ్డ పని చేస్తూనే డబ్బు సంపాదించచ్చు అనిపిస్తుంది. ఒక రకంగా లెస్ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు, ప్రాఫిట్స్ కూడా చాలా బాగుంటాయి అనే ఒక మిత్ కూడా ఉంది. అందుకే వేలమంది, లక్షల మంది ఈ రంగంలోకి అడుగుపెడతారు. కాని చాలా షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రంగంలో అడుగుపెట్టిన వారిలో 70–90% మంది ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ అవుతారు. రెండవ సంవత్సరం చూసేసరికి మిగిలిన 50% మంది కూడా ఉండరు. ఇది ఒక డేంజరస్ ట్రెండ్. అంతమంది ఫెయిల్ అవుతున్నారు అంటే అక్కడ ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది. అది ఏంటి? ఎక్కడ తప్పు జరుగుతోంది? ఈరోజు ఆ రహస్యాలనే మనం డీకోడ్ చేద్దాం. మొదటి అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్యాషన్ వర్సెస్ బిజినెస్ యాక్యుమెన్. అంటే వంట చేయడంలో అభిరుచి ఉండడం వేరు, ఒక బిజినెస్ను నడిపించడం వేరు. మీ ఇంట్లో అందరికీ మీ చేతి వంట అంటే పడి చచ్చిపోవచ్చు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ సూపర్బ్, నీకొక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అని సలహా ఇవ్వచ్చు. మీరు ఇదే కరెక్ట్ ప్లాన్ అనుకుని స్టార్ట్ చేస్తారు. కాని రెస్టారెంట్ అంటే వంట మాత్రమే కాదు, అది ఒక బిజినెస్. అక్కడ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, ఆపరేషన్స్ ఉంటాయి, స్టాఫ్ హ్యాండ్లింగ్ ఉంటుంది, లీగల్ కాంప్లయెన్సెస్ ఉంటాయి. ఇవేవీ తెలియకుండా కేవలం వంట బాగా వచ్చు అని ఈ రంగంలోకి అడుగుపెడితే షూర్ షాట్గా మీరు ఫెయిల్యూర్ను వెల్కమ్ చేసినట్టే. మీ వంట ఎంత అద్భుతంగా ఉన్నా అది నలుగురికి తెలియకపోతే, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలో తెలియకపోతే, వచ్చే డబ్బులు ఖర్చులకు సరిపోకపోతే మీ ప్యాషన్ మిమ్మల్ని ఆదుకోలేదు. రెండో పెద్ద తప్పు, ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్. చాలామంది ఫలానా చోట ఒక షాప్ ఖాళీగా ఉంది, లేదంటే మా ఇంటి కిందే కిచెన్ ఉంది, స్టార్ట్ చేసేద్దాం అనుకుంటారు. మార్కెట్ రీసెర్చ్ అస్సలుండదు. అసలు మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? మీరు ఏ ప్రాంతంలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు? ఆ ప్రాంతంలో ఎలాంటి ఫుడ్కి డిమాండ్ ఉంది? ఆల్రెడీ ఉన్న కాంపిటీటర్స్ ఎవరు? వాళ్ళ యూఎస్పీ అంటే యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏంటి? వాళ్ళ వీక్నెస్ ఏంటి? ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్కి సమాధానాలు వెతుక్కోకుండా దూకేస్తారు. ఉదాహరణకు, ఒక వెజిటేరియన్ డామినేటెడ్ ఏరియాలో నాన్ వెజ్ రెస్టారెంట్ పెడితే ఎలా ఉంటుంది? లేక అక్కడ ఇప్పటికే ఒక బెస్ట్ బిర్యానీ షాప్ ఉండగా మీరు కూడా అదే బిర్యానీ షాప్ పెడితే మీరు వాళ్ళతో ఎలా పోటీ పడతారు? ఈ ప్రశ్నలకు జవాబులు దొరకనంతవరకు మీ బిజినెస్ ప్లాన్ అనేది ఒక గాలిమేడలాగే మిగిలిపోతుంది. మూడవది, అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్స్. చాలామంది ఓపెనింగ్ కాస్ట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అంటే షాప్ రెంట్, డిపాజిట్, కిచెన్ ఎక్విప్మెంట్, ఇంటీరియర్స్, అంతే. కానీ ఒక ఫుడ్ బిజినెస్లో ఆపరేషనల్ కాస్ట్స్ చాలా ఎక్కువ. ప్రతి నెలా రెంట్ కట్టాలి, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ సిలిండర్స్, కూరగాయలు, మాంసం, పప్పులు, నూనెలు ఇవన్నీ ఎప్పటికప్పుడు కొంటూనే ఉండాలి. లైసెన్స్లు, జీఎస్టీ, స్విగ్గీ, జొమాటో కమిషన్స్ ఇవన్నీ ప్రతి నెలా జేబులోంచిపోయే ఖర్చువే. ఒక 3 నెలలు, 6 నెలల వరకు మీ బిజినెస్ లాభాల్లోకి రాకపోయినా ఈ ఖర్చులు భరించేంత క్యాపిటల్ మీ దగ్గరుందా? ఒక కనీసం 6 నెలల ఆపరేషనల్ కాస్ట్ను అంచనా వేసుకుని దానికంటే కొంచెం ఎక్కువ బఫర్ పెట్టుకుని ఈ బిజినెస్లోకి అడుగుపెట్టాలి. లేదంటే స్టార్ట్ చేసిన 3–4 నెలల్లోనే క్యాష్ ఫ్లో సమస్యలొచ్చి బిజినెస్ను మూసేయాల్సొస్తుంది. నాలుగవ బిగ్ రీజన్, నో డిఫరెన్సియేషన్ ఆర్ యూఎస్పీ. అంటే మీ దగ్గర ఏం స్పెషల్ ఉంది?
మార్కెట్లో ఆల్రెడీ 100 రెస్టారెంట్లున్నాయి. మీరు ఇంకో రెస్టారెంట్ పెడితే కస్టమర్ మీ దగ్గరికే ఎందుకు రావాలి? మీ దగ్గర ఉన్న యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? మీరు వేరే వాళ్లకంటే మంచి టేస్ట్ ఇస్తున్నారా? లేక కొత్త వంటకాలున్నాయా? బెటర్ సర్వీసుందా? అట్రాక్టివ్ యాంబియన్స్ ఉందా? లేక ప్రైస్ తక్కువగా ఉందా? ఇవేమీ లేకుండా అందరూ చేస్తోంది కదా, మనం కూడా చేసేద్దాం అనుకుంటే మీరు ఖచ్చితంగా కాంపిటీషన్లో కొట్టుకుపోతారు. మీకంటూ ఒక బ్రాండ్ ఐడెంటిటీ, ఒక డిఫరెన్సియేషన్ లేకపోతే కస్టమర్స్ మిమ్మల్ని గుర్తించుకోరు. 5వ ప్రాబ్లం ఇన్కన్సిస్టెంట్ క్వాలిటీ అండ్ సర్వీస్. మొదట్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంతో ఎగ్జైట్మెంట్తో ప్రతిదీ పర్ఫెక్ట్గా చేస్తారు. క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది, కస్టమర్కి మంచి సర్వీస్ ఇస్తారు. కానీ కొన్నాళ్ల తర్వాత బిజినెస్ పెరిగే కొద్దీ లేదా ఒత్తిడి పెరిగే కొద్దీ క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోతారు. వంటకాల టేస్ట్ మారిపోతాయి, క్వాంటిటీ తగ్గిపోతుంది, సర్వీస్ డిలే అవుతుంది, స్టాఫ్ సరిగ్గా డీల్ చేయరు. కస్టమర్ ఒకసారి వచ్చి అంతకు ముందులా టేస్ట్ లేదనిగానీ సర్వీస్ బాలేదనిగానీ ఫీలైతే మళ్ళీ రాడు. అంతేకాదు 10 మందికి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఒక బ్రాండ్ పేరును క్రియేట్ చేసుకోవడానికి నెలలు సంవత్సరాలు పడితే దాన్ని పాడు చేసుకోవడానికి కేవలం ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలు. 6వది పువర్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. మీ ఫుడ్ ఎంత బావున్నా అది నలుగురికి తెలియాలిగదా. మనం రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే జనం వాళ్లంతట వాళ్లే వస్తారు అనుకోవడం భ్రమ. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చెయ్యాలి, ఆఫర్స్ ఇవ్వాలి, ప్యాకేజింగ్ బావుండాలి, వెరైటీగా ప్రమోట్ చేసుకోవాలి. ఒక మంచి లోగో, ఒక మంచి పేరు, ఒక స్టోరీ, ఇవన్నీ బ్రాండింగ్లో భాగం. పాతకాలంలోలాగా కేవలం బోర్డు పెడితే సరిపోదు. ఇప్పుడు డిజిటల్ వరల్డ్. మీ బిజినెస్ ఆన్లైన్లో కనపడాలి, మంచి రివ్యూస్ ఉండాలి, లొకేషన్ కూడా చాలా ముఖ్యం. మీ రెస్టారెంట్ ఎక్కడో దాగి ఉంటే కస్టమర్కది కనపడదు, వాళ్ళు మీ దగ్గరికి రాలేరు. విజిబిలిటీ ఉన్న చోట రెంట్ ఎక్కువైనా సరే ఇన్వెస్ట్ చేయడం బెటర్. 7వ తప్పు స్టాఫింగ్ అండ్ ఆపరేషనల్ ఇష్యూస్. ఈ రంగంలో స్టాఫ్ టర్నోవర్ రేట్ చాలా ఎక్కువ. అంటే స్టాఫ్ త్వరగా మారిపోతూ ఉంటారు. మంచి షెఫ్లను, మంచి వెయిటర్లను, మంచి మేనేజర్లను వెతుక్కోవడం, వాళ్లను ట్రైన్ చేయడం, వాళ్లను మీ దగ్గర నిలుపుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్. స్టాఫ్ సరిగా లేకపోతే కిచెన్ ఆపరేషన్స్ దెబ్బతింటాయి, సర్వీస్ పాడవుతుంది. పైగా ఫుడ్ సేఫ్టీ, హైజీన్ అనేవి చాలా ఇంపార్టెంట్. చిన్న తేడా వచ్చినా అది బిజినెస్కి పెద్ద తలనొప్పిగా మారుతుంది. FSSAI లైసెన్సులు, రెగ్యులర్ చెకప్స్ ఇవన్నీ సీరియస్గా తీసుకోవాలి. 8వది క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ అండ్ ప్రైసింగ్. చాలామందికి బిజినెస్ ప్లానింగ్లో ఫైనాన్షియల్ పార్ట్ వీక్గా ఉంటుంది. ఏ డిష్కి ఎంత కాస్ట్ పడుతుంది, దాన్ని ఎంత కమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది, రా మెటీరియల్ కాస్ట్స్ పెరిగితే ప్రైసింగ్ ఎలా అడ్జస్ట్ చేయాలి, స్విగ్గీ, జొమాటో లాంటి థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్లో కమిషన్స్ తీసేస్తే మనకు ఎంత మిగులుతుంది, ఈ లెక్కలు సరిగా లేకపోతే ఎంత బిజినెస్ జరిగినా క్యాష్లో సమస్యలొస్తాయి. వచ్చే ఆదాయం పోయే ఖర్చులకు సరిపోక ఎప్పుడూ క్యాష్ షార్టేజ్తోనే బిజినెస్ నడుస్తుంది. చివరికి అప్పుల పాలై మూసేయాల్సి వస్తుంది. 9వది ఇగ్నోరింగ్ ఫీడ్బ్యాక్ అండ్ అడాప్టబిలిటీ. కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ అది నెగటివ్ అయినా సరే చాలా విలువైనది. దాన్ని పాజిటివ్గా తీసుకుని మీ బిజినెస్లో మార్పులు చేసుకోవాలి. ట్రెండ్స్ మారిపోతూ ఉంటాయి, కొత్త ఫుడ్ కల్చర్స్ వస్తుంటాయి. మీరు పాత పద్ధతులతోనే అతుక్కుపోతే బిజినెస్లో వెనకబడిపోతారు. మీ మెనూని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, కస్టమర్ డిమాండ్కి తగ్గట్టు మార్పులు చేయడం అనేది చాలా అవసరం. మార్కెట్కి తగ్గట్టు అడాప్ట్ అవ్వడం చాలా ముఖ్యం. చూశారా, ఒక ఫుడ్ బిజినెస్ అంటే కేవలం రుచి మాత్రమే కాదు. దాని వెనక ఒక పెద్ద సైన్స్, ఒక పెద్ద ప్లానింగ్, ఒక స్ట్రాటజీ ఉంటాయి. కేవలం ప్యాషన్తో దూకితే మన చేతులు కాలడం పక్కా. ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు దాని గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. మార్కెట్ రీసెర్చ్ చేయాలి, ఒక పర్ఫెక్ట్ బిజినెస్ ప్లాన్ వేసుకోవాలి, ఫైనాన్షియల్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మనం అనుకున్న కల నెరవేరుతుంది. లేదంటే మిగిలేది ఒక చేదు అనుభవం మాత్రమే. కన్క్లూజన్: ఫుడ్ బిజినెస్ అనేది కేవలం వంటలో ప్యాషన్ ఉంటే సరిపోదు. బిజినెస్ అక్యూమెన్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం. మార్కెట్ రీసెర్చ్, కాంపిటీషన్ అనాలిసిస్ లేకుండా స్టార్ట్ చేయడం పెద్ద తప్పు. ఆపరేషనల్ కాస్ట్స్, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ సరిగా చేయకపోతే బిజినెస్ త్వరగా ఫెయిల్ అవుతుంది. యూనిక్ సెల్లింగ్ పాయింట్, యూఎస్పీ, కన్సిస్టెంట్ క్వాలిటీ, ఎఫెక్టివ్ మార్కెటింగ్ లేకపోతే సస్టైన్ అవ్వడం కష్టం. స్టాఫ్ మేనేజ్మెంట్, హైజీన్, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఆధారంగా అడాప్టబిలిటీ చాలా ముఖ్యం.